సభలలో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలు మనస్సునకు ప్రీతి కలిగించేవిగా ఉండాలి, మేలైనవిగా ఉండాలి, అక్కడ సందర్భోచితంగా ఉండాలి, సత్యవాక్కులై ఉండాలి, ఆ మాటలు తీయగా ఉండాలి. విస్తృతంగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పకూడదు. అటువంటి మాట ధర్మంతో కూడుకుని ఉండేటట్టుగా పలకాలని ఆయన అన్నాడు. అంటే ఎన్ని చెప్పినా దాంట్లో ధర్మం ఉండాలి. ఇది అంటే సభలలో మానవుడు ఏ విధంగా మాట్లాడాలో నన్నయ్య గారు ఈ పద్యంలో మనకి చెప్పారు. పలికే పలుకు మితంగా ఉండాలి, హితంగా ఉండాలి, సత్యవాక్కై ఉండాలి అని నన్నయ్య గారి అభిప్రాయం. అందుకనే మితహిత సత్యవాక్య జనమే జయ అని జనమేజయ మహారాజుని మనకి మొదట్లో సంబోధించాడు కదా. ఇది అట్లాగే ముఖము అనేటువంటి ధనస్సునందు, ముఖం అంటే నోరు, వ్యక్తములై విడవబడినటువంటి మాటలనే వాడి అయినటువంటి బాణాల సమూహంతో ఇతరుల యొక్క మర్మాలు అనేటువంటి గురులను విడవకుండా చీలుస్తుండే దుష్టులైనటువంటి యోధశ్రేష్ఠుల చెంత నివసించకూడదు అన్నాడు. దయ, రుజుత్వం, ఇంద్రియజయం, సత్యం, అలాగే బహిరింద్రియ నిగ్రహం, శుచిత్వం అనే వాటిని హృదయంలో నిలుపుకోవాలి. నిర్మలమైన శాంత బుద్ధితో కామాది వైరులను 6 జయించాలి. గర్వం, కామం, కోపం, మత్సరం, పిసినారితనం, అజ్ఞానం అనేటువంటి సహజమైనటువంటి అంతఃశత్రువుల సముదాయాన్ని ఎవడైతే ఓడిస్తాడో వాడు బహిశత్రువులు ఉంటారు కదా, బయట ఉండే శత్రువులు, ఆ సముదాయాన్ని శ్రమ లేకుండా ఓడించగలుగుతాడు. ఇక్కడ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి సహజములైనటువంటి అంతఃశత్రువులు. మరి వెలుపల శత్రువులు ఎవరు? శత్రురాజులు, మానవులు, రాక్షసులు, వీళ్ళంతా శత్రువులే. అంటే అంతఃశత్రువులను జయించిన వాడికి బాహ్య శత్రువులను జయించడం చాలా సులభం అని కొడుకు చెప్పాడు. అని నా కొడుకు అయినటువంటి పూరుడికి బోధించాను దేవేంద్ర. ఆ మహాత్ముడు ఇతరులకు బోధించగల సర్వగుణాలతో కూడినవాడు. అతడికి ఇతరులు బోధించవలసిన అవసరం లేదు, నా కొడుకు అంతటివాడు అని యయాతి పలుకగా విని ఇంద్రుడు మళ్ళా ఆ యయాతితో ఈ విధంగా అన్నాడు. అంటే యయాతి తన కొడుకు పూరుణ్ణి మహాపురుషుడు అనడానికి కారణం ఏంటి? అతడిలో ఉన్నటువంటి సద్గుణ సంపదలే. పితృవాక్య పరిపాలన దురంధరుడు కావటమే. ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్నతోటి బోల్తా పడిపోయినాడు, బుట్టలో పడిపోయినాడు. ఎవరు? మన యయాతి. ఏమి తపంబనరించితి భూమీశ్వర పుణ్యలోక భోగంబుల తేజో మహిమననుభవించితి సామాన్యమే 100,000 సంవత్సరముల్. ఓ యయాతి మహారాజా, నీవు ఏమి తపస్సు చేశావు? 100,000 ఏళ్ళు తేజస్సు యొక్క మహత్వం చేత, స్వర్గలోక పుణ్యం చేత స్వర్గాది లోకాలలోని సౌఖ్యాలను అనుభవించావు. ఇది అసాధారణం, అందరికీ సాధ్యమయ్యేది కాదు అని ఇంద్రుడు మాట్లాడితే యయాతి అంటున్నాడు, సురదైత్య యక్ష రాక్షస నరఖేచర సిద్ధ మునిగణ ప్రవరుల భాసుర తపములు నాదగు దుష్కర ఘోర తపంబు సరియుగావు అమరేంద్ర. వచ్చేసింది ఆయనలో అహంకారం. దేవతలకు రాజైన ఓ ఇంద్రుడా, దేవతల యొక్క, దైత్యుల యొక్క, యక్షుల యొక్క, రాక్షసుల యొక్క, మానవుల యొక్క, ఆకాశ సంచారుల యొక్క, సిద్ధుల యొక్క, మునుల యొక్క సముదాయాలలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ప్రకాశించే తపస్సులు చేయశక్యం కాని తీవ్రమైనటువంటి నా తపస్సుకి సమానం కావయ్యా అన్నాడు.
అంతమంది తపస్సు చేశారు, కానీ నాకంటే ఎవడు గొప్ప తపస్సు చేయలేదు. నాదే శ్రేష్టమైన తపస్సు, నన్ను మించిన వాడు లేడన్నాడు తపస్సులో. ఇక్కడ యయాతి తన యొక్క తపస్సు సురల యొక్క దైత్యుల యొక్క తపస్సు కంటే గొప్పదని, మించిందని, అసామాన్యమైనదని గర్వంతో బలిగాడు. ఈ గర్వమే అతని యొక్క పతనానికి కారణమైంది. గర్వం ఎప్పుడు కూడా పతనహేతువే అని తపస్సునందు గర్వం చేత మహామునుల యొక్క తపస్సులను తక్కువ చేసి మాట్లాడాడు. ఆ యయాతి గర్వానికి సహించలేక ఇంద్రుడు కోపించి, ఓ యయాతి, నీకు స్వర్గలోక సుఖాలను అనుభవించడంలో నీ పుణ్యం క్షీణించిపోయింది. నీ గర్వం నీకు హాని చేసింది. ఇక ముందు నీవు అధోలోకాలకు వెళ్ళు అన్నాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీత వచనం. వెంటనే యయాతి, నేను మానవలోకానికి వెళ్ళలేను మహాత్మా, ఆకాశంలో నక్షత్రాలోకమందు నక్షత్రాల స్నేహంతో ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని కోరాడు. ఇక్కడ సాధారణంగా భూలోకంలో కామ్యకర్మలు చేసేటటువంటి వాళ్ళు, అంటే వ్రతాలు, నోములు, పూజలు, ఇవన్నీ యజ్ఞాలు, యాగాలు, ఆ పుణ్యం కారణంగా స్వర్గానికి వెళతారు. అక్కడ వాళ్ళు భోగాలను అనుభవిస్తే వాళ్ళ పుణ్యం కాస్త క్షీణించిపోతుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు. కాకపోతే ఎక్కువ పుణ్యాత్ములు మంచి జన్మలు దొరుకుతాయి వాళ్ళకి. సరే, ఆ విధంగా ఆకాశంలో నక్షత్రలోకంలో నక్షత్రాల స్నేహంతో ఉండేటట్టుగా అనుగ్రహించమని అడిగాడు కదా. అప్పుడు ఏమైంది? అంతరిక్షంబు వలన దిగంతరములు వెలుగగజను దెంచునాతని విమల దీప్తి సూచి సద్గణములు కడు చోద్యమంది రురుతరద్యుతీది ఏమి యొక్కయనుచూ. ఆకాశం దిక్కుల మధ్య భాగాలు ప్రకాశిస్తూ ఉండగా వచ్చేటటువంటి ఆ యయాతి మహారాజు యొక్క నిర్మలమైనటువంటి కాంతి చూచి, ఆ అధికమైనటువంటి ఈ కాంతి ఏమో కదా అంటూ ఆ నక్షత్ర గణాలు ఎక్కువగా ఆశ్చర్యాన్ని పొందేట. అటు తర్వాత ఆ యయాతి కూతురు కొడుకులైనటువంటి అష్టకుడు, ప్రతర్ధనుడు, వసుమంతుడు, ఊసీనర దేశానికి సంబంధించినటువంటి సిబి అనబడేటువంటి నక్షత్రలోక నివాసులైనటువంటి వాళ్ళు తమ వద్దకు వచ్చినటువంటి గొప్ప తేజస్సుతో కూడినటువంటి అధిక పుణ్యము రూపుధరించినటువంటి యయాతిని చూచి సహజమైనటువంటి ప్రేమతోటి, వాత్సల్యంతో, అభ్యాగతులకు చేయవలసినటువంటి పూజలతో ఆయన్ని సంతోషపెట్టి, మహాత్మా మీరెవరు, ఎక్కడ నుండి ఏ కారణంగా ఇక్కడికి వచ్చారు అని అడిగారు. ఆయన యొక్క దౌహిత్రులు వాళ్ళు, అంటే దుహిత యొక్క కొడుకులు. అనవజ్య ధర్మచరితంబున ఉన్నతుడైన నహుషపుత్రుడ పూరుండను మధ్యమలోకేశ్వరు జనకుండ యయాతి జనక జనియడువాడ అన్నాడు. తన పరిచయం చూడండి ఎలా చెప్పాడు. అనింజమైన ధర్మయుక్తమైనటువంటి చరిత్ర చేత అధికుడైనటువంటి నహుషుడి యొక్క కుమారుణ్ణి. ముందు తండ్రి గారి గురించి చెప్పాడు, ఆ తర్వాత కొడుకు గురించి చెబుతున్నాడు. పూరుడనేటువంటి పేరు గల మధ్యమలోకాన్ని పరిపాలించే రాజు యొక్క తండ్రి గారిని, భూలోకాన్ని పరిపాలించే యయాతి అనేటువంటి పేరుతో ఒప్పేవాడిని నేను యయాతి. యయాతి తండ్రి అయినటువంటి నహుషుడు ఇంద్ర పదవిని అధిష్ఠించి అగస్త్యుడి యొక్క శాపం వల్ల కొండ చిలవయపడి ధర్మరాజు యొక్క సమాగమం చేత శాప విముక్తుడైనాడు. అది అరణ్యపర్వంలో వస్తుంది ఆ కథ. నాయన, అధికమైన తపస్సు యొక్క వైభవం చేత బ్రహ్మలోకం మొదలైనటువంటి దేవలోకాలలో వరుసగా పుణ్యఫలాలను అనుభవించి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాను నేను.
సురపతి నా తపమునక చెరువడి నీ తపము పేర్మి జప్పు మయనిన సురసిద్ధి మునీంద్ర తపశ్చరణుల నా తపము తోడ సరిగా వంటిన్. ఆ దేవతలకు రాజైన ఇంద్రుడు నేను చేసినటువంటి తపస్సునకు ఆశ్చర్యపోయి నీ తపస్సు యొక్క మాహాత్యం చెప్పు అని అడిగాడు. వాస్తవానికి యయాతికు పరీక్ష పెట్టాడు అక్కడ. అప్పుడు నేను దేవతల యొక్క, సిద్ధుల యొక్క, మునుశ్రేష్ఠుల యొక్క తపఃకార్యాలు నా తపంతో సమానం కావని గర్వంగా పలికాను. అప్పుడు అమర విభుండు దాని విని అల్గి మదంబున ఉత్తమావమానము తగునయ్య చేయనని నన్ను అధోభువన ప్రాపాత సంభ్రమ వివశాత్ము చేసి అది పాడియే ఎందును అల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తపఫలహాని యొనర్పకుండునే. దేవేంద్రుడు నా మాట విని కోపించి గర్వంతో శ్రేష్ఠులైన వాళ్ళని అవమానించడం నీకు తగింది కాదు అని నన్ను క్రింది లోకాలకు పడటంలోని వేగిరిపాటు చేత వశం తప్పినటువంటి ఆత్మకలవాడిగా చేశాడు. అది న్యాయమే. ఎక్కడైనా స్వల్పమైనదైన గర్వం పెద్ద కాలం చేసినటువంటి తపస్సు యొక్క ఫలితాన్ని కూడా నాశనం చేయకుండా ఎట్లా ఉంటుంది అన్నాడు. అంటే పాఠం వల్ల నేర్చుకున్నాడు, గుణపాఠం వల్ల. ఇక్కడ యయాతి తన తప్పుని అంగీకరించాడు. ఇంద్రుడు శపించడంలో అన్యాయం లేదని అతడే చెప్పుకోవడం అతని యొక్క ఔదార్యాన్ని మనకి సూచిస్తుంది. ఇక్కడ అర్థాంతర న్యాసాలంకారాన్ని వాడారు నన్నయ్య గారు. యయాతి చెప్తున్నాడు ఇవన్నీ కూడా తన మనవాళ్లతోటి. ఈ విధంగా కోపించినటువంటి ఇంద్రుడి యొక్క వాక్కు వల్ల పీడింపబడి అతడి యొక్క ఆజ్ఞ వల్ల ఈ నక్షత్ర లోకానికి వచ్చాను అని యయాతి పలుగ్గా, ఆ యయాతి తమ యొక్క మాతామహుడు కావటం వల్ల, అంటే మాతామహుడు అంటే తల్లి యొక్క తండ్రి, అతని గొప్పదనం సమస్త లోకాలలో ప్రసిద్ధి చెందటం వల్ల అన్ని విషయాల గురించి జ్ఞాన సంపదను తెలుసుకుని అష్టకుడు మొదలైనటువంటి వాళ్ళు అన్ని ధర్మాలను, అధర్మాలను, మంచి చెడ్డల యొక్క స్వభావాలను, జీవుల యొక్క పిండోత్పత్తి విధానాన్ని, వర్ణాశ్రమ ఆచారాలని ఆయన అడిగారు. ఆ అష్టకాదులకి యయాతి వాళ్ళు అడిగినవన్నీ కూడా బోధించాడు. ఏం చెప్పాడో చూద్దాం. సర్వభూతదయకు సత్యవాక్యమునకు ఉత్తమంబు ధర్మువొండెరుంగ ఒరులనొప్పికోడక ఉపతాపమొనరించు అది ఎకడు అధర్మమని రిబుధులు. నాయనా, మనవళ్ళారా వినండి. ఎల్ల జీవులయందు దయగలిగి ఉండటం కంటే, నిజమైనటువంటి వాక్యం పలకడం కంటే శ్రేష్టమైనటువంటి ధర్మం ఇంకొకటి నాకు తెలియదయ్యా అన్నాడు. అంటే అన్ని జీవుల పట్ల దయగలిగి ఉంటాం. సత్యవాక్కు, ఈ రెండింటిని మించినటువంటి శ్రేష్టమైన ధర్మం మరొకటి లేదు, నాకు తెలియదు అన్నాడు. ఇతరులను బాధించడానికి జంకకుండా వాళ్ళకి సంతాపం కలగజేయడం మిక్కిలి అధర్మమని పండితులు చెప్పారు. కాబట్టి ఎవరిని బాధించకూడదు, ఎవరికి దుఃఖం కలగజేయకూడదు. వేద విహిత విధులనాచరించుట ఊర్ధ్వగతికి తెరువు విధుల గడచియందు ఆగబడిన వాని లోగక చేయుట అధమగతికి మార్గమని రిమునులు. ఇక్కడ వేదంలో విధించబడినటువంటి కార్యాలను పాటించటం, ఆచరించటం ఉన్నతమైనటువంటి గతికి మార్గం. వేదంలో విధించబడినటువంటి కార్యాన్ని అతిక్రమించి ఎల్ల ఎడల నిషేధింపబడిన వాటిని వెనుదీయకుండా చేయడం ఉందే అది నీచమైన గతికి మార్గం అని మహర్షులు చెప్పారు.
కాబట్టి వేద విహిత ధర్మాలే ఎవరైనా ఆచరించాలి, వేదంలో చెప్పనివి చేయకూడదు. ఇక పిండోత్పత్తి గురించి చెబుతున్నాడు. అది కాకుండా గర్భయోనియందు ఋతుకాలమందలి స్త్రీ రజస్సుతో కూడినదై పురుషుడు యొక్క రేతస్సు గాలిచేత ప్రేరేపింపబడి కలుస్తుంది. అప్పుడు ఆ గర్భయోనియందు శబ్దస్పర్శాదులైనటువంటి 5 తన్మాత్రలు రూపొంది, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, వీటిని తన్మాత్రలు అంటారు. అంటే పంచభూతాలకి ఉండేటటువంటి గుణాలు. ఆ తన్మాత్రలు రూపొంది క్రమంగా అవయవాలు ఏర్పడి జీవం పొంది వాళ్ళు పుడతారు. ఆ తరువాత చెవుల చేత శబ్దాన్ని, నేత్రాల చేత రూపాన్ని, ముక్కు చేత వాసనని, నాలుగు చేత రుచిని, చర్మం చేత స్పర్శాగుణాన్ని, మనస్సు చేత సమస్తాన్ని తెలుసుకుంటారు. ఆ తరువాత పూర్వజన్మలోని కర్మల ఏర్పాటు చేత మంచి పనిని చెడ్డ పనిని చేస్తూ, చెడ్డ పనుల ఆధిక్యం చేత పుణ్యాన్ని తక్కువపరిచి, అంటే తక్కువ చేసి బుద్ధి లేని వాళ్ళై పశుపక్షాదుల యొక్క యోనుల్లో జన్మిస్తారు. పుణ్యం యొక్క ఆధిక్యం వల్ల పాపాన్ని తక్కువ చేసుకొని అటువంటి బుద్ధి కలిగిన వాళ్ళై మానవ గర్భాలలో పుట్టి తగినటువంటి ఆచారాలు కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు అయి దేవత్వాన్ని పొంది నిర్మలమైన జ్ఞానంతో కూడి చివరికి మోక్షాన్ని పొందుతారు. మరి యుక్తాచారులు అంటే ఎవరు? అంటే గురువుల యొక్క సేవ చేస్తూ, నిత్యం వేదాన్ని అధ్యయనం చేస్తూ, అగ్ని కార్యాన్ని పొరపాటు లేకుండా చేస్తూ, బాహ్య అంతరింద్రియాల నిగ్రహాన్ని శుచిత్వాన్ని ధరించి భ్రష్టం కానటువంటి బ్రహ్మచర్య వ్రతం కలవాళ్లై బ్రహ్మచారులను పాపానికి, పరులను పీడించడానికి భయపడి ధర్మ మార్గంలో సంపాదింపబడినటువంటి డబ్బుతోటి అతిథులను పూజిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఇతరులు ఇయ్యనటువంటి ధనాలను గ్రహించకుండా నిత్య కర్మానుష్ఠానంతో ఆసక్తులై ఉండేటటువంటి గృహస్థులని, నియమంతో కూడినటువంటి ఆహారం కలవాళ్లై సర్వాసక్తులు విడిచిపెట్టి ఇంద్రియాలను జయించి ప్రకాశించేటటువంటి వానప్రస్థులని, అడవిలో ఉండి గ్రామంలో పుట్టినటువంటి వస్తువులను వాడకుండా గ్రామాలలో నివసించి దేహపోషణ కోసం కొద్దిగా ఆహారం స్వీకరిస్తూ పట్టణాలలో ప్రవేశించకుండా కామక్రోధాలను పొందకుండా శుచిగా ఆచారాలలో కర్మలలో ఆసక్తి కలవాళ్ళై శీతోష్ణ సుఖదుఖాదులని, అంటే సర్వద్వంద్వాలని జయించి సర్వ ఆసక్తులను విడిచిపెట్టి ఒంటరిగా తిరుగుతూ ఒకే గృహం లేని వాళ్ళై ఉండేటటువంటి సన్యాసులు, వీళ్ళంతా కూడా యుక్తాచారులే. గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు, వానప్రస్థంలో ఉండేవాళ్ళు, సన్యాసంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ బ్రహ్మచారులు. ఈ నలుగురు యుక్తాచారులే. ఎప్పుడు యుక్తాచారులు అవుతారు? తమకు నిర్దేశించినటువంటి ధర్మం మాత్రమే ఆచరిస్తే అప్పుడు యుక్తాచారులు అవుతారు. భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, యుక్తాహార విహారస్తు అని. అయితే వీళ్ళు తమ యొక్క పుణ్యాల వల్ల, ఆచారాల వల్ల 10 తరాల పూర్వులను, 10 తరాల ముందు వాళ్ళని, తమ వెనక ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉద్ధరిస్తారు. దశ పూర్వేషాం దశ అపరేషాం, ఇది ఉద్ధరిస్తారు వాళ్ళు, అలాంటి ఆచరణ కలిగిన వాళ్ళు. గర్వంతో కూడినటువంటి అగ్నిహోత్రం, ఆడంబరాలకు చేసేటటువంటి వేదాధ్యయనం, గర్వంతో కూడినటువంటి మౌనం, జ్ఞానం లేకుండా ఆడంబరంతో చేసే యజ్ఞం, ఈ 4 కూడా భూమి యందు అయోగ్యాలు, చేయకూడనివి అన్నాడు. చాలామంది వీళ్ళ కలియుగంలో అదే చేసేది. ఒకడు జపం చేస్తుంటాడు అందరికి కనపడేటట్టు, నేను కాబట్టి ఇంతసేపు జపం చేశానంట. ఇంకోడు పూజ చేస్తాడు, ఇంకోడు ఏదో పెద్ద పెద్ద డెకరేషన్లన్నీ చేసి పెద్ద యజ్ఞం చేశానంటాడు.
ఇవన్నీ డంబాచారం అని, పనికిరావు అంటున్నాడు. ఇప్పుడు నిన్ను ఉద్ధరించుకోవడానికి నువ్వు చేస్తున్నావు ఆ కార్యక్రమాలు, జనం చూసి నిన్ను పొగట్టానికి కాదు. ఇతరులకు తెలియక్కర్లా, ఈశ్వరులకు తెలిస్తే చాలు. ఇది అని యయాతి తన దౌహిత్రులైనటువంటి అష్టకుడు మొదలైనటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికీ సంక్షేపంగా సమాధానాలు ఇచ్చాడు. అప్పుడు ఆ అష్టకులు ఈ విధంగా అన్నారు. ఏమన్నారో చూద్దాం. ఈ లోపల ఇక్కడ మూలంలో ఏం చెప్పాడో చూద్దాం. ఈ సందర్భంలో మూలంలో అష్టకాదులు అడిగేటటువంటి ప్రశ్నలు, యయాతి ఇచ్చిన సమాధానాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. వేదవ్యాసుల వారు విస్తృతంగా రచించారు. ఇది ఆధ్యాత్మిక విషయం కావటం వల్ల నన్నయ్య గారు వాటిని సంగ్రహం చేశారు, అంటే కుదించారు. సంగ్రహించినట్లుగా అతడే సంక్షేప రూపంబున అని మనకిక్కడ ఒక వాక్యం రాశారు, క్లుప్తంగా చెప్పాడు అని. శాస్త్రేతిహాసమైనటువంటి వ్యాసభారతాన్ని తెలుగులో కావ్యేతిహాసంగా నిర్మించే విధానంలో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే శాస్త్ర సంగ్రహీకరణ. ఇది అప్పుడు ఆ అష్టకులు అంటున్నారు, సకల ధర్మ విదుండవు సర్వలోకవర్తనములెరింగిన పుణ్యకర్తవు ఈవు నెయ్యమొనరంగ నెరిగింపుమయ్య మాకు వెలయ పుణ్యలోకంబులు కలవయనినా. ఓ తాత, నీవు సర్వధర్మాలను ఎరిగినటువంటి వాడివి, సర్వలోక ప్రవర్తకులకు తెలిసినటువంటి పుణ్యమూర్తివి, సర్వలోక ప్రవర్తనలు నీకు తెలుసు. మా మీద స్నేహం ఒప్పేటట్టుగా మాకు పుణ్యలోకాలు ఉన్నాయా, మాకు కూడా పుణ్యలోకాలు ఉన్నాయా అని అష్టకులు అడిగారు. నాయనా, మీకు పుణ్యలోకాలు ఉన్నాయి అని యయాతి చెప్పగానే విన్నటువంటి ఆ నలుగురు మునులు సంతోషపడి, మేము నీ కూతురు యొక్క కుమారులు అని తమను తాము పరిచయం చేసుకొని ఆ యయాతికి పుణ్యలోకాలు ఇచ్చారు. మాకు పుణ్యలోకాలు ఉన్నాయని అడిగారు కదా. ఎందుకు అడిగారు? తామేదో అనుభవించాలని కాదు, తమ తాతయ్యకి ధారపోయటానికి అడిగారు వాళ్ళు. ఆ విధంగా ఆ యయాతి ఉత్తముల యొక్క సంసర్గం వల్ల తాను మనుములతోటి పైలోకానికి వెళ్ళాడయ్యా అని జనమేజయుడికి వైశంపాయన మహర్షుల వారు చెప్పారు. అలాగే సూత పౌరాణికుడు శౌనకాదులకు చెప్పాడు అని ఈ యొక్క ఆశ్వాసాన్ని మనకి ముగిస్తున్నాడు. ఎట్లా ఆశ్వాసాంతంలో ఒక పద్యం చెప్పారు, ఆ పద్యం కూడా చెప్పుకుంటే మనకి బాగుంటుందని. వీరశ్రీ వనితాశ్రిత భూరి స్థిర బాహుదండ బుధనుత సుగుణాధార కలియుగ పవిత్ర పురారాతి పదాబ్జ పూజనాసక్తమతి. వీరలక్ష్మి అనేటువంటి కాంత చేత ఆశ్రయింపబడినటువంటి విశాలమైన దృఢమైనటువంటి దండాల వంటి బాహువులు కలవాడా, పండితుల చేత పొగడబడినటువంటి మంచి గుణాలకు ఆశ్రయమైనటువంటి వాడా, కలియుగాన్ని పవిత్రీకరించేవాడా, త్రిపురవరి అయినటువంటి శివుడి యొక్క పాదపద్మాలయందు ఆసక్తి గల మనస్సు కలిగినవాడా, ఓ రాజరాజా. ఒక మత్త కోకిల్లో మళ్ళీ చెబుతున్నాడు, దండితాహిత వీర సూరి నిధాన దాన వినోద కోదండ పార్థ పరాక్రమ ప్రియధామ దిక్పరిపూరితాఖండ పాండుయశోనిధి పరగండ భైరవ వైరివేదండ గండ విదారి ఘోరతరాసి భాసి భుజార్గళ. శిక్షింపబడినటువంటి శత్రువీరులు కలిగిన వాడా,
పండితులకు నిదానమైనవాడా, దానం చేయడంలో వేడుక కలిగినవాడా, ధనుర్విద్యలో అర్జునుడి వంటివాడా, శౌర్యానికి ప్రీతికరమైనటువంటి వాడా, అన్ని దిక్కుల యందు నిండినటువంటి అధికమైనటువంటి నిర్మలమైనటువంటి కీర్తికి నిదానమైనవాడా, శత్రువీరులకు భయంకరమైనవాడా, శత్రువుల ఏనుగుల కపోలాలను పగలగొట్టే భయంకరమైనటువంటి ఖడ్గంతో ప్రకాశించేటటువంటి తలుపు గడియ వంటి భుజాలు కలవాడా అని పొగిడాడు. ఈ విధంగా ఆది పర్వంలోని తృతీయ ఆశ్వాసాన్ని మనం దిగ్విజయంగా ముగించుకున్నాం. రేపు చతుర్థ ఆశ్వాసంలో ఆ పూరు మహారాజు యొక్క వంశానుక్రమణికంతా కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 4వ ఆశ్వాసంలో ఆ విషయాలన్నీ కూడా మనకి నన్నయ్య గారు అందించారు. మరి కృష్ణానుగ్రహంతో రేపు ఆయా విషయాలను మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రః అపుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः స్వధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం, ఇప్పటి వరకు చేసిన ప్రవచన ఫలం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణాలకి అర్పించుకుంటూ ముగిస్తున్నాను. ఓం తత్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.